సంఘ అభివృద్ధికి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర వర్గ సభ్యుడు రంగారెడ్డి అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సంఘంలో అనుభవం ఉందని, తాను గతంలో ఉమ్మడి వెల్దుర్తి చేగుంట మండల అధ్యక్షుడుగాను, తూఫ్రాన్ డివిజన్ కార్యవర్గ సభ్యుడిగా సేవలు అందించడం జరిగిందని, తన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించిందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లం, ప్రధాన కార్యదర్శి సిద్ధయ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షులు మండల అధ్యక్షుడు భద్రయ్య, ప్రధాన కార్యదర్శి ఝాన్సీలు రంగారెడ్డిని అభినందించారు. తాను దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర సభ్యుడిగా తూప్రాన్, వెల్దుర్తి, చేగుంటలో పలు అధ్యక్షునిగా పనిచేస్తూ తూప్రాన్ డివిజన్ ఇన్ఛార్జిగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో జిల్లా ఉపాధ్యక్షునిగా అనేక సేవలు చేయడం జరిగింది. నాపై నమ్మకం ఉంచి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకత్వం తనకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు ఇవ్వడం పట్ల నేను ఈ బాధ్యతగా తీసుకొని మరింతగా ముందుకు వెళ్ళి సంఘాన్ని బలోపేతం చేస్తానని చెప్పి, జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉపాధ్యాయ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉపాధ్యాయుల వెన్నంటే ఉండే ఏకైక సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. గతంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకొని ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ సమస్యలు కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడంలో మేము